సినిమా పరిశ్రమ తరపున మన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సమక్షంలో నరేష్ తివారీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది కంటిన్యూస్గా చలనచిత్ర పరిశ్రమ నిర్మాతలు, దర్శకులు, నటులు, 24 క్రాఫ్ట్ల యూనియన్ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి కోరుకుంటూ, ముందుగా ఈ కార్యక్రమ విషయాన్ని మన మంత్రివర్యులు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమ వివరాలన్నీ మన రాజేష్ తివారీ గారు మనకు వివరిస్తారు. తర్వాత మనందరివి ఓత్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. గౌరవనీయులు సభాధ్యక్షులు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమాన్ని అనౌన్స్ చేసినప్పుడు స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని కార్యక్రమాన్ని మన పరిసరాలు బాగుండాలి అనేటువంటి ఒక ఏకైక సంకల్పంతో చేసే కార్యక్రమంలో మనకు ఐఏఎస్ అధికారి కూడా ఈ యూనిట్కు వారు బాధ్యతలు రాజేశ్వర్ తివారీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ చాలా పేర్లు ఇచ్చారు. మళ్ళీ నేను చెప్తా కొన్ని పేర్లు మిస్ అవుతాయి, ఎవరేమనుకోవద్దు దయచేసి. అధికారులకు, నాయకులకు, అదేవిధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలందరికీ, ప్రధానంగా మరి హీరోస్ వచ్చిండ్రు, అదేవిధంగా టెక్నీషియన్స్ ఉన్నారు, ఫెడరేషన్ సభ్యులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మనకు హైదరాబాద్ జనాభా పెరిగినటువంటి పరిధిని తీసుకుంటే సుమారు 1 కోటి జనాభా మన హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి విషయాన్ని మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు సమస్యలు, మనకేమో స్థలం పెరగదు కానీ జనం మాత్రం పెద్దగా పెరిగిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిజాం కాలంలో ఉన్నటువంటి 5 లక్షల జనాభాకు సరిపడేటువంటి వసతులు ఆ రోజుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేణా జనం విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, ఒకవైపున కాలుష్యం, రెండో వైపున ఫెసిలిటీస్ ప్రాపర్గా లేకపోవడం మూలాన ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా డెబ్రీస్ కానివ్వండి, మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ చెత్తా చెదారం. అవేర్నెస్ లేకపోవడం మూలాన కూడా చాలామంది మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే అనేటువంటి ఉద్దేశంతో రోడ్ల మీదనే చెత్త వేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదంతా ముఖ్యమంత్రి గారు తన మదిలో నుంచి వచ్చినటువంటి ఆలోచన. సుమారు 600 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిని 425 విభాగాలు చేసి, ఈ 425 విభాగాల్లో ఒక విభాగానికి సంబంధించి 1.5 స్క్వేర్ కిలోమీటర్ అంటే ఒక 7-8 కాలనీస్ కానీ బస్తీలు కానీ వస్తాయి. ఈ 425 విభాగాలకు ఒక ఏరియాలో గవర్నర్ గారు, ఒక ఏరియాలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, ప్రధానంగా ఈరోజు ఏ రాష్ట్రాన్నైనా కానీ ముందుకు నడిపించాలంటే ప్రధానమైనటువంటి భూమిక పోషించేది అధికారులు. ఈరోజు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, మిగిలిన అధికారులు అందరూ ఒక్కొక్క యూనిట్లో వారు బాధ్యత తీసుకుంటారు. వారి వెనుక ఉండేటువంటి టీం కూడా 15 మంది ఆఫీసర్స్ ఉంటారు వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి.
మరి వారు తీసుకున్నటువంటి బాధ్యతలు అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కారం, గతంలో కూడా మనం ప్రభుత్వాలను చూసినాం, లేకపోతే ఏదన్నా కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు పబ్లిసిటీల వరకు పరిమితమైనటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. కానీ ఈ ప్రోగ్రాం దయచేసి పెద్దలందరూ గమనించాలి. ప్రతి యూనిట్కు 50 లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించారు. దగ్గర దగ్గర 215 కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రోగ్రాంకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి రాజేశ్వర్ తివారీ గారు వారి ఆధీనంలో 50 లక్షలు ఉంటాయి. ఇమ్మీడియట్గా చేసేటువంటి పనులు ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా చేయడం, ఏదైతే డ్రైన్ కానివ్వండి, వాటర్ లైన్ కానివ్వండి, స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, ఏదైనా రోడ్స్ రిపేర్స్ కానివ్వండి, వీటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు చాలా ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పెన్షన్ల కార్యక్రమాన్ని, అదేవిధంగా లోన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాలని, చాలా కార్యక్రమాలను తలపెట్టడం జరిగింది. ఈరోజు భారతదేశంలో హైదరాబాద్ సిటీకి ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో విశ్వనగరం చేయాలంటే మనందరం చేయి కలుపుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఫెడరేషన్ సభ్యులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని వాలంటరీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు ప్రసాద్ గారు, సురేష్ గారు, కళ్యాణ్ గారు, మరి మిగిలిన సభ్యులందరూ ఆ రోజు మాట్లాడడానికి వచ్చినప్పుడు మేము ఇది మా బాధ్యత కింద చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినందులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు ఇనిషియేటివ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించి కొద్దిమంది మరి నటులు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది టెక్నీషియన్స్ కానివ్వండి వచ్చినటువంటి సందర్భంలో చాలామందికి వేరే వేరే ప్రాంతాల్లో షూటింగ్స్ ఉండొచ్చు. నేను ఒకటే మీ నుంచి కోరుకునేది, ఈరోజు సమాజంలో ఇన్స్పైర్ చేసేటువంటి పరిస్థితులు, ఆ శక్తి ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని బస్తీలను ప్రభావితం చేసే శక్తి ఆ డివిజన్లో ఉన్నటువంటి కొంత సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కానివ్వండి, మరి అదేవిధంగా జిల్లాకు ఒక నియోజకవర్గాన్ని లేకపోతే ఒక జిల్లాని ప్రభావితం చేసేటువంటి శక్తి ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీకి సమాజాన్ని ఇన్స్పైర్ చేసేటువంటి శక్తి అది సినిమా ఇండస్ట్రీకి ఉంటుంది అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, లేకపోతే వేరే షూటింగ్స్లలో బిజీగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, మీరు ఎక్కడైనా టీవీ ద్వారా, పత్రిక ద్వారా ఈ ప్రోగ్రాం గురించి మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. దయచేసి మీ ఫ్యాన్స్ కానివ్వండి, మీ పట్ల అభిమానం ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు సమాజం పట్ల మరి సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి ప్రత్యేకత మనకందరికీ తెలిసిందే. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ హైదరాబాద్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోని ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ సిటీని కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు రాబో 3 సంవత్సరాలలో మీరు చూడబోతారు. సుమారు 25,000 కోట్ల రూపాయలతోని రోడ్లు కానివ్వండి, మల్టీలెవెల్ రోడ్స్ కానివ్వండి, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనందరం దయచేసి ఈ కార్యక్రమంలో అందరం భాగస్వామ్యం చేసుకొని తప్పకుండా మన పరిసర ప్రాంతాలు మరి నీట్గా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడికక్కడ అంటే ఇక్కడ చేస్తాం అక్కడ చేస్తామని కాకుండా మనం ఇంటికి వెళ్ళే దారిలో కానివ్వండి, లేకపోతే మనం షూటింగ్కి వెళ్ళే దారిలో కానివ్వండి, మీరు ఏ కార్యక్రమం ఎక్కడ చేస్తా అన్నా కానీ జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే మరి మనకున్నటువంటి రాజేశ్వర్ తివారీ గారు, వారికి ఉన్నటువంటి టీం మీకు ఎప్పటికప్పుడు కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజం పట్ల అంకిత భావంతో ప్రతి ఒక్కరు కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వం బాధ్యత అని కాకుండా ఇది సామాజిక బాధ్యత.
దీంట్లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పేదరికంలో ఉన్నటువంటి పేద ప్రజలు కానివ్వండి, మధ్యతరగతి కుటుంబాలు కానివ్వండి, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలలో మనం భాగస్వామ్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మీద ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాలు అయిన తర్వాత మనం ముఖ్యమంత్రి గారితో కలిసి ఇంకా మన ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళడానికి భారతదేశంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక నంబర్ 1 స్థాయిలో ఉండే విధంగా మేము బాధ్యతలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మనం కలిసిమెలిసి అందరం ముందుకెళ్దాం. ఈరోజు ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా ఈ సమాజాన్ని మార్చడానికి కూడా మీ సహకారం మీ ప్రభుత్వానికి ఎంతైనా అవసరమని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మరి ఈ కార్యక్రమాన్ని 20వ తేదీ వరకు ఉంది కాబట్టి మీరు ఎక్కడెక్కడ మీరు కార్యక్రమాలు తీసుకున్నా ఎప్పటికప్పుడు మీకు కోఆర్డినేట్ చేయడానికి మేమందరం మీతో పాటు సహకరించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ. President of Film Nagar Society Association, Secretary, and all the galaxy of the stars and film personalities, our Honorable Minister for Commercial Taxes and Cinematography, Sri T. Srinivas Yadav Garu, officials of GHMC and other government departments, and people, those who are the most powerful people of Hyderabad. మినిస్టర్ గారు చాలా విస్తృతంగా ఈ స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ గురించి చెప్పారు. జస్ట్ బ్రీఫ్గా నేను ఈ యూనిట్ గురించి చెప్తాను. ఈ యూనిట్ నంబర్ 1043 సర్కిల్ 10, ఈ దీంట్లో జర్నలిస్ట్ కాలనీ, నందగిరి హిల్స్, అశ్విని లేఅవుట్, ప్రశాసన్ నగర్, రోడ్ నంబర్ 72, 78, భారతీ విద్యా భవన్, స్వామి వివేకానంద్ నగర్, భరత్ సింగ్ నగర్, జ్ఞాని జైల్ సింగ్ నగర్, ఫిల్మ్ నగర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, దీన్ దయాల్ నగర్, బద్దం బాలరెడ్డి నగర్, బాబు నాయుడు నగర్, వినాయక్ నగర్, గౌతమ్ నగర్, ఎంఆర్సి కాలనీ, లోటస్ పాండ్ అండ్ రోడ్ నంబర్ 86 జూబ్లీ హిల్స్. అన్నీ చాలా పెద్ద ఏరియా ఉంది. బట్ యాజ్ యు నో, when there is a people's participation and prati area nunchi the local people participate in the program, then this program becomes very successful. And we on the behalf of the government will definitely involve the people, local people, take their views, identify the problem, go around the localities, talk to the people, and as per suggestion and their priorities, we would like to take up the work immediately. There are certain teams which are instant teams. Immediate ga pani tachaname start cheyadaniki ready ga untaru. Chinna chinna repairs unnayi, drains lo leakages untayi, road repairs unnayi. Then sometimes ikkada raagane chepparu there are the electrical poles have to be shifted, which are creating traffic issues and traffic problems. And next 4 days intensive ga cheyadam, aa tarvata continuous ga monitor chesi eppudaina whatever need is there, we would like to definitely come to the expectations of the people. And I'm sure with the guidance of our government, our minister, and all the officials of any departments like GHMC, then police department, revenue department, electrical department, Hyderabad Metro Water Supply Department, everybody is going to participate along with the people and make this Swachh Telangana and Swachh Hyderabad program very successful. I, on the behalf of the government, congratulate the Film Nagar Society Association who have come out in a big way to support this program. Their participation is going to inspire all the people, not only in Hyderabad, but whole Telangana, to participate with the vigor and enthusiasm. Once again, I call upon the people of Hyderabad and this area particularly to come out and participate wholeheartedly and make this program as successful. Thank you very much. ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
అందరికీ నమస్కారం. మినిస్టర్ గారికి, రాజేష్ తివారీ గారికి, వాళ్ళ ద్వారా ముఖ్యమంత్రి గారికి చిన్న సూచన, నచ్చితే తీసుకోండి. ఏదైనా ఒక పని చేయాలంటే ఒక స్పిరిట్ రావాలి మనిషికి. ఈ సంవత్సరం 425 యూనిట్స్. ఎవరు బెస్ట్గా చేస్తే ఈ రెండులో వాళ్ళకి అవార్డు ఇస్తా అని చెప్పండి. వచ్చినట్టు వాళ్ళతో పాటు పక్కిళ్ళు కూడా ఊడుస్తారు. థ్యాంక్ యూ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సజెషన్ చిన్నదైనా చాలా పెద్ద సజెషన్, చాలా అందమైన సజెషన్ ఇచ్చారనే. మన ప్రీతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయం మేరకి మనలోని వాడు, మనవాడు మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని, స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి గవర్నమెంటే చాలా పెద్ద ప్లాన్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. దానికి వెంటనే సినిమా ఇండస్ట్రీ తరఫున మా పెద్దవాళ్ళందరూ కూడా, మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, డైరెక్టర్స్ కౌన్సిల్ కానీ, అట్లాగే అన్ని క్రాఫ్ట్స్ వారు కానీ, మమ్మల్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని అందరినీ కలుపుకుని పోతూ ఇది ఒక అద్భుతమైన కార్యక్రమంగా ఇవాళ రూపుదిద్దుకుంది. ఇది మినిస్టర్ గారు చెప్పినట్టుగా సినిమా అనేది ఒక ఇన్స్పిరేషన్ పాయింట్. ఎవరికైనా మంచి చెప్పాలన్నా, అట్లాగే సమాజం మీద ఎలాంటి అభిప్రాయం కలగాలన్నా కూడా అది సినిమా ద్వారా వీలవుతుందని వారు మనలో ఒక వ్యక్తి కాబట్టి వారు నమ్మారు, అలాగే మనకు చెప్పారు. ఆ విషయాన్ని మనం డెఫినెట్గా అర్థం చేసుకుని మనం అందరం ముందుకు రావడం జరిగింది. ఈవేళ ఇది ఒక ఇల్లు బాగుండాలి, ఒళ్ళు బాగుండాలి అంటారు. అంటే మన ఇల్లు బాగుంటే, మన ఒళ్ళు బాగుంటే జీవితం బాగుంటుంది అని. ఇల్లు ఎప్పుడు బాగుండాలి? మనం క్లీన్ చేసుకున్నప్పుడు. ఒళ్ళు ఎప్పుడు బాగుండాలి? బయట కూడా క్లీన్ చేసినప్పుడు. సో ఎక్కడైనా క్లీన్గా ఉంటే మనం అంతా ఆటోమేటిక్గా క్లీన్గా ఉంటాం. కాబట్టి ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాం చేయడానికి మినిస్టర్ గారు మేమే చాలా ఆనందపడుతున్నామని మీకు సవినయంగా మనవి చేస్తూ, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఇంత అటెండెన్స్ బహుశా ఈ మధ్య సినిమాలు ఎప్పుడు చూస్తుంటారు మీరు. చాలా అద్భుతమైన అటెండెన్స్ ఇచ్చినందుకు మా వాళ్ళందరికీ కూడా ఐ లవ్ యూ ఆల్. అండ్ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి తప్పకుండా కూడా, అంటే మేము నిజంగా ఊడ్చామా లేదా, నిజంగా చెత్త ఎత్తామా లేదా పాయింట్ పక్కన పెడితే, మేము కూడా చెత్త ఎత్తాం అనేది, మేము కూడా క్లీన్ చేసాము అనేది, క్లీన్ చేయటం అంటే ఉట్టి రోడ్లు తొడవటం మాత్రం కాదు, మనసులతో సహా అన్నీ క్లీన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే దీంతో పాటు అది కూడా ఇంపార్టెంట్. మనం ఎంత క్లీన్గా ఉండాలో మన రోడ్లు అంత క్లీన్గా ఉండాలి, రోడ్లు ఎంత క్లీన్గా ఉండాలో మన ఇల్లు అంత క్లీన్గా ఉండాలి, ఇల్లు ఎంత క్లీన్గా ఉండాలో మన మనసు కూడా అంతే క్లీన్గా ఉండాలి. మరొకసారి మనం చేస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ సీఎం గారు has done a wonderful thing to inaugurate this wonderful program. And on behalf of the film industry, ఈ ప్రోగ్రాంలో తప్పకుండా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను. తప్పకుండా మా తరఫున అన్ని కోఆపరేషన్ ఉంటుందని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవనీయ మంత్రులు, సినిమాటోగ్రఫీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇక్కడ వచ్చిన ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలకి అందరికీ నమస్కారం. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ చాలా మంచి కార్యక్రమం. ఇందులో పాల్గొంటున్నందుకు నిజంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని హైదరాబాద్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్వి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్వచ్ఛ హైదరాబాద్ మంత్రివర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగర పట్టణం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి స్పాట్లో రాజేష్ తివారీ గారికి ఒక 50 లక్షలు శాంక్షన్ చేయడం అనేది
నిజంగా ఇది ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం నిర్వహించాలనే దాని మీద ఉందనే దానికి ఒక ఆఫీసర్, నోడల్ ఆఫీసర్కి ఒక 50 లక్షలు శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆ వర్కులు చేయటం అనేది నిజంగా చాలా గొప్ప అవకాశం. ప్రతి స్లమ్ ఏరియాలో కానీ హైదరాబాద్ సిటీ అంతా క్లీన్ చేసుకునే దానికి ఇది ఒక మంచి కార్యక్రమం. అలాగే సాధ్యమైనంత వరకు చెత్త కుండీలు చాలా ఎక్కువగా ఎవరైనా స్పాన్సర్ చేయదలిస్తే అవన్నీ కానీ ప్రభుత్వమే చేస్తుంది అనకుండా ఈ ప్రభుత్వం ఇస్తుంది సార్. కాదు సార్, ఇంకెవరైనా వాలంటరీగా స్పాన్సర్ చేసి వాళ్ళు మంచివి ఈ మున్సిపల్ ట్రాక్టర్లు తీసుకెళ్లేటటువంటి పెద్ద ఇటువంటివి ఎవరైనా స్పాన్సర్ చేస్తే కూడా ఈ కార్యక్రమంలో చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసి స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ క్లీన్ సిటీగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నమస్కారం. దర్శకుడు ఎన్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ ఈ రెండు అద్భుతమైన కార్యక్రమాలతో తన మనసుకు నచ్చిన విధంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యం అద్భుతంగా ఉండే విధంగా డిజైన్ చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా అందరి తరఫున శుభాభివందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఫిలిం నగర్లో ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అమోఘంగా ప్రారంభించడానికి వచ్చిన మన ప్రియతమ గౌరవ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే రాజేష్ తివారీ గారికి, మిగతా సినిమా ఇండస్ట్రీ పెద్దలందరికీ, మిత్రులకు అందరికీ కూడా నా శుభాభివందనాలు. స్వచ్ఛ హైదరాబాద్ తెలంగాణ ఒక కడిగిన ముత్యంలా, మెరిసే వజ్రంలా, భూమిపై అచ్చమైన పచ్చని పందిరిలా, అందమైన లోగిల్లా ఉండాలనేది కేసీఆర్ గారి లక్ష్యం. ఎందుకంటే ఈరోజు మన పక్కన మన పరిసరాల్లో అశుభ్రత ఉంటే, శుద్ధిగా లేకపోతే దానివల్ల వచ్చే బ్యాక్టీరియా కావచ్చు, క్రిమికీటకాలు కావచ్చు, మన ఆరోగ్యం పైన అవి దాడి చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవేర్నెస్ కింద తీసుకొని నిజంగా కూడా అపరిశుభ్రత అనేది మనకు కనిపించని శత్రువు. తుఫాన్ లాగా, సునామీ లాగా, భూకంపాల్లాగా అవి కనపడతాయి. కానీ ఈ అపరిశుభ్రత, కలుషితము, ఈ క్రిమికీటకాలని ఉత్పత్తి చేసే ఈ డస్ట్ అనేది కనిపించని శత్రువు. ఈ శత్రువును వేటాడడానికి, ఈ శత్రువును తుడిచిపెట్టడానికి ఈ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం మొదలైంది. కాబట్టి మీ అందరూ కూడా పాల్గొనడానికి వచ్చినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మినిస్టర్ గారు ఇంకా అందరు పెద్దలందరికీ వచ్చున్నారు. వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం గురించి మాట్లాడారు. మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆరోగ్యం ఏదైనా క్లీన్గా ఉంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది. మనం తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే ఆంధ్ర ముఖ్యమంత్రి గారు కానీ ఏమంటున్నారు? సింగపూర్ లాగా చేసి చూపిస్తాము అని అంటున్నారు. సింగపూర్ లాగా చేసి చూపిస్తామని దేని పెట్టి చెప్తున్నారు? మిమ్మల్ని అందరినీ నమ్ముకునే చెప్తున్నారు. ఇదంతా వాళ్ళు చేసే ఆ కార్యక్రమానికి మనమందరూ హెల్ప్ చేస్తేనే ఇది సింగపూర్గా మారుతుంది. ముఖ్యంగా ముందు మీరు క్లీన్ చేస్తారో లేదో దయచేసి మీరు అసహ్యంగా మాత్రం చేయకండి. సరౌండింగ్స్ని పాడు చేయకండి, అక్కడ ఏదో వేయకండి. అలాగే ఈ జిఎంసి వాళ్ళు ఈ చెత్తలంతా తీసుకొచ్చి అక్కడక్కడే మంట పెడుతున్నారు. మంట పెట్టేదానితో పాటు పక్కన ఉన్న పచ్చి చెట్టు కూడా కాలిపోతుంది. వాళ్ళకి తెలియట్లేదు దానివల్ల మంచి చెడు, ఆ పొగ వల్ల వచ్చే చెడు వాళ్ళకి తెలియట్లేదు. అలాగే జిహెచ్ఎంసి వాళ్ళకి దాని గురించి లెసన్ తీసుకోవాలి. దానికి మా సహకారమైనా కావాలన్నా కూడా మేము వచ్చి వాళ్ళకి ఆ వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తాము. అందువల్ల ముందు మనం మారాలి. నేను కూడా మారాను. ఇంతకుముందు నేను కూడా రోడ్ల చెత్త వేసేవాని. ఏ విషయంలో అంటే సిగరెట్ కారులో ఆపేస్తే కార్ స్మెల్ వస్తుంది అని నేను బయట పడేసేవాడిని. కానీ ఇదంతా స్వచ్ఛ భారత్ అని మోడీ గారు స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు కేసీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా చెడగొడుతున్నామా? మన ముందు ఏం చెడగొట్టద్దు. హెల్ప్ చేస్తున్నామా లేదో చెడగొట్టద్దు. కానీ హెల్ప్ చేస్తే బ్రహ్మాండం. త్వరలో మనం తెలంగాణ, మన హైదరాబాద్ సింగపూర్ లాగా మారడానికి అవకాశం ఉంది. అది మన చేతుల్లోనే ఉంది. మనమందరూ కలిసి మన కేసీఆర్ గారికి,
అలాగే మన అధికారులందరికీ హెల్ప్ చేసి స్వచ్ఛ హైదరాబాద్ని తీసుకువద్దాం. థ్యాంక్ యూ. 3 విషయాలు ఈ రోజున మీకు చెప్పదలుచుకున్నాం. ఒకటి, స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ హైదరాబాద్ చేస్తున్న క్రమం అనేది భారతదేశంలో 29 రాష్ట్రాల్లో డబ్బులు కేటాయించకుండా ఎంతమంది జరుగుతుండొచ్చు. దీనికి ఖచ్చితంగా డబ్బులు కేటాయించడంతో పాటు అన్ని వర్గాల్ని కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా 50 లక్షల రూపాయలు ప్రతి వార్డుకి ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ చేయడం కోసం అని చెప్పింది. అది మొదటిది. రెండవది, ఒక 20 అంశాలు చెప్పాం. ఏ కాలనీలో కానీ ఇమ్మీడియట్గా పార్కులు కానీ, లైబ్రరీలు కావాలన్నా, శ్మశాన వాటికలు బాగు చేసుకోవాలన్నా, పార్కులు బాగు చేసుకోవాలన్నా, ఇల్లు కట్టించాలన్నా, 18 అంశాలు అనేది ఈ రోజున ఇక్కడ పెట్టాం. అన్ని ఏది కావాలన్నా ఆ కాలనీ వాసులకు మీకు 2 లేక 3 నెలల్లో మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటి కనెక్షన్తో పెన్షన్ కానీ అన్నీ ఏది కావాలంటే అది చేయడానికి అని చెప్పేసి 15 మందితోని ఈ వార్డులో ఒక కమిటీ వేసుకుంటున్నాం. ఆ 15 మంది సూచించిన ప్రకారం గౌరవ మంత్రివర్యులు గారు జీవో ఇస్తారు. రేపు ఎల్లుండి పనులు స్టార్ట్ అవుతాయి. అది లైబ్రరీ కావచ్చు, పార్కు కావచ్చు, ఇల్లు కట్టడది కావచ్చు, ఇంకా అనేక ఉన్నాయి అందులో. అవన్నీ కూడా ఇక్కడ వారి ముందు పెట్టాం. మూడో విషయం, ఈ 2 సూక్ష్మంగా తొందరగా ఉన్నట్లయితే దీర్ఘకాలిక ప్రయోజనాల్లో దీర్ఘకాలిక కూడా మంత్రి గారు చెప్పారు. హైదరాబాద్ నగరంలో వచ్చే సంవత్సరంలో 25,000 కోట్లు పెట్టి రోడ్లు కానీ, వంతెనలు కానీ, సెపరేటర్స్ కానీ, హరితహారాన్ని కానీ మన యొక్క ప్రభుత్వం అనేది కేటాయించబోతుంది. కాబట్టి ఇందులో అత్యంత ఎక్కువగా ప్రభావం చూపించేది సినిమా సమాజం. కాబట్టి దయచేసి సినిమాకి సంబంధించిన అందరినీ కూడా ఇందులో స్వచ్ఛమైన మనసుతో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క హైదరాబాద్ని స్వచ్ఛ హైదరాబాద్ చేసుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాన్య ముఖ్యమంత్రి గారికి, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, సమాజంలో ఎప్పుడైనా సరే బాధ కలిగితే కన్నీరు తుడవడానికి, చెత్త ఓడవడానికి మా సినిమా పరిశ్రమ ఎప్పుడూ ముందే ఉంటుంది. అయితే నేను ఇచ్చే ఒక కంప్లైంట్ ఏమిటంటే, ఈ చెత్త కన్నా ఒక ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. మా యూసుఫ్గూడలో నేను ఉంటాను, అక్కడ చెత్త కూడా ఉంటుంది. అది ఊడ్చే వాళ్ళు ఉంటారు, ఊడుస్తుంటారు. ఈ మధ్య ఓడవడం మానేశారు. కారణం ఏమిటంటే, చెత్త కన్నా కార్లు ఎక్కువైపోయాయి, కార్ల కింద కుక్కలు ఉంటున్నాయి. అంటే చెత్త ఊడడానికి వచ్చిన వాడిని కుక్క కరుస్తుంది కాబట్టి అటు రావడం మానేశాడు. ఇప్పుడు ఆ కుక్కల్ని వెళ్ళగొడితే కానీ ఈ చెత్త ఊడవడం జరగదు. కాబట్టి ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ కుక్కల బాధ్యత మీదే అయితే మాత్రం దయచేసి వాటిని పంపించండి. ధన్యవాస్మి. వేదికలో ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ చాలా గొప్ప ప్రోగ్రాం ఇది. సో ఈ ప్రోగ్రామ్ని డెఫినెట్లీ ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఫస్ట్ ఈరోజు నేనే దీంతో మారాలనుకుంటున్నాను. సో చాలా నీట్గా ఉండడానికి, నా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా నీట్గా ఉండడానికి నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నేను 15 ఏళ్ల క్రితం ఈ ఫిల్మ్ నగర్కి వచ్చానండి, చెన్నైలోంచి. అప్పుడు అడవిలోకి వచ్చానన్నారు అందరూ. అప్పుడు రోడ్లు లేవు, ఈ ఏరియా అంతా కొండలు, ఒక 2 ఇళ్ళు ఉండే, అందులో ఒక ఇల్లు మాది. సో ఇప్పుడు మనం అందరం వచ్చాం, ఒక పెద్ద సొసైటీ అయింది. అండ్ ఈ సొసైటీని క్లీన్గా ఉంచడానికి నేను రాత్రులు చూస్తూ ఉంటా జిహెచ్ఎంసీ వర్కర్స్. అండ్ వాళ్ళ సరిపోదండి, అంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం తోడ్పడాలి. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్. ఐ హోప్ ఎవ్రీబడి గెట్స్ ఆన్ విత్ ఇట్ and make it an everyday culture in their lives. So keep the city clean. Thank you very much. బోయపాటి సీన్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని తలపెట్టిన, పెద్ద మనసుతో మంచి మనసుతో తలపెట్టిన గౌరవ మన ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేయాలండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే సొసైటీ స్వచ్ఛంగా ఉంటే
ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారండి ఇప్పుడు, అందులో నో డౌట్. కానీ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రకటించడం వేరు, దాన్ని పర్ఫెక్ట్గా ట్రావెల్ చేయించడం వేరండి. ఆయన్ని గుండె మీద చేసుకుని 100కు 100% నమ్మచ్చు. ఎందుకంటే ఆయన మొదటి కార్యక్రమం మిషన్ కాకతీయ. పచ్చగా ఉన్న చోట పాండవులు ఉన్నారు అంటారు, అలాగే నీరున్న చోట సంస్కృతి వదిలితుంది అంటారు. అలాగే నీరు ముఖ్యం అని చెప్పి ఆయన ఫస్ట్ దాని మీద సైన్ చేసి దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారండి. అలాగే ఈ కార్యక్రమం కూడా స్వచ్ఛ హైదరాబాద్ అనేది ఆయన పెద్ద మనసుతో, మంచి మనసుతో ప్రతి ఒక్కళ్ళకు బాగుండాలి, అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఇది ప్రవేశపెట్టారండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు తమ బాధ్యతగా ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటాం, అలాగే తమ పరిసరాలు చక్కగా ఉంటే చాలు అనుకొని కానీ ముందుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఈ కార్యక్రమం సక్సెస్ మన హైదరాబాద్ నిజంగా సింగపూర్లో ఉంటుందండి. సో అందరూ దీన్ని ముందుకు వచ్చి అద్భుతంగా పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ, దిగ్విజయం చేస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. మీ బోయబడి వేణుమాధవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్, నటుడు అశోక్ కుమార్ గారి కావాల్సిందిగా కోరుతున్నాను. వేణుమాధవ్ గారు. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ హైదరాబాద్, మరి ముఖ్యంగా 400 సాల్కి చార్మినార్, హైదరాబాద్కి దమ్ బిర్యానీ, హలీం, ఇవన్నీ తినడానికి పెద్ద పెద్ద లీడర్లు మన దగ్గరికి ఇక్కడికి వస్తుంటారు. చాలా పెద్ద మంది పెద్ద మనుషులు ఢిల్లీకి వెళ్ళి వస్తారు వీడికి. అలాంటి తినడానికి వచ్చినప్పుడు, ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందో, ఈ రోడ్లు కూడా, ఇది కూడా, ఈ పరిసరాలు కూడా అంత శుభ్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రకుల్ ప్రీత్ సింగ్ గారు. అందరికీ నమస్కారం. స్వచ్ఛ హైదరాబాద్ చాలా మంచి ఇనిషియేటివ్ and I'm really happy to be associated with it. But what's going to make a real difference is if each one of us pledges and decides to keep the surroundings around us clean. So let's strive for a better city. Thank you. దర్శకుడు దశరథ్ గారు. అందరికీ నమస్కారం. మనం ఎక్కడికి వెళ్ళినా చాలా నీట్గా ఉన్న దేశాలు ఇవన్నీ చూసినప్పుడు మనకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మనకు ఎందుకు లేదని ఇన్నాళ్ళు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. అలాంటిది ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని ఒక స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమం పెట్టినప్పుడు ఇది కనీస బాధ్యత మనందరిది. అండ్ రకుల్ చెప్పినట్లు డెఫినెట్గా మనందరం మన చుట్టుపక్కల ఏరియాలు ముందు క్లీన్గా ఉండాలనేది ఫిక్స్ అయితే చాలు, ఆటోమేటిక్గా మొత్తం దేశం అంతా క్లీన్ అవుతుందన్న ఉద్దేశం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. మన ఊరు హైదరాబాద్ ఆల్రెడీ చాలా అందమైన ఊరండి. ఇండియాలోనే చాలా అతి అందమైన 3 ఊర్లను చెప్పుకుంటే కూడా దాంట్లో మన ఊరు ఉంటుంది. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ అనేది మన వాతావరణాలు మన 10 మందికి చెప్పే దానికన్నా ముందు మనతో మొదలవ్వాలండి. సో ఆన్ మై బిహాఫ్ నేను ఇంకెప్పుడు కరెక్ట్ పనులు చేయాలని ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తానని నమ్మకం నాకు వచ్చింది అండ్ ఆశ కూడా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కూల్స్లో ఈ యొక్క ఇనిషియేటివ్ని పుష్ చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎక్కువ మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకునే విషయాలే ఎప్పటికీ పాటిస్తుంటాం. సో ఐ హోప్ దట్ విల్ బీ ఎ మోర్ లాంగ్ లాస్టింగ్ ఇనిషియేటివ్ అండ్ థ్యాంక్స్. ఐఎమ్ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ అండి. కేసీఆర్ గారికి వచ్చిన ఆలోచన స్వచ్ఛ భారత్లో భాగంగా ఇంకా కొన్ని 29 స్టేట్లలో ఎక్కడ లేని విధంగా ఈ కొన్ని కార్యక్రమాలు యాడ్ చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ ప్రజల భాగస్వాములు చేసి ఎంతో ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఫిల్మ్ నగర్లో ఉన్న బస్తీలో ఈ ఫిల్మ్ పెద్దలు మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూషన్ ఉన్న ఫిల్మ్ నగర్ బస్తీని ఎంచుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ 18 బస్తీల్లో చాలా సమస్యలు ఉన్నాయి. మీరందరూ వచ్చి ఈ ఫిల్మ్ నగర్ బస్తీని బాగా చెడ వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ రాఘవేంద్రరావు గారు, శ్రీ వెంకటేష్ గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ మధ్యలో
మా అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డటువంటి శ్రీ రాజేంద్ర బాబు గారు, శ్రీ రాజశేఖర్ గారు, అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి మాతృమూర్తులకు, పెద్దలందరికీ, యువ కార్యకర్తలందరికీ కూడా, గోవర్ధన్ గారికి చప్పట్లు కొట్టినటువంటి వాళ్ళందరూ కూడా నా నమస్కారాలు. ఇది రాజకీయాలకు అతీతంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఓకే ఇది రావాలి కదా, రైట్, ఓకే, నేను సెంటర్లో ఉండాలి, ఓకే, మీరు డైరెక్షన్ ఎట్లా చెప్తే అట్లా వినాలి మేము, అంతే కదా. శ్రీ సురేష్ బాబు గారు కూడా క్షమించాలి, శ్రీ కాజా సూర్యనారాయణ గారు, నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఏదైతే యావత్ భారత ప్రజానీకమంతా కూడా స్పందించి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ని ఒక విశ్వంలోనే మంచి నగరంగా తీర్చిదిద్దాలని, అంటే లేనిది కాదు, ఉన్నటువంటి దాన్ని ఇంకా అందంగా ఏ రకంగా ఈ గార్బేజ్ కానీ, డెబ్రీస్ కానీ, ఈ మంచినీళ్ళ వ్యవస్థ విషయంలో కానీ, సివరేజ్ కానీ, లేకుంటే స్ట్రాంగ్ వాటర్ డ్యామ్ కానీ, లేకుంటే రోడ్స్ కానీ, వీధి దీపాలు కానీ, చెట్లు కానీ, గ్రీనరీ కానీ, అంటే పార్క్స్ లాంటివి, ఇలాంటివి ల్యాండ్స్కేపింగ్ ఏ రకంగా చేయాలి అనే విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ హైదరాబాద్ని 400 భాగాలుగా డివైడ్ చేసి, 400 భాగాలలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో 6 మున్సిపల్ డివిజన్స్ ఉంటే 26 క్షేత్రాలుగా దీన్ని డివైడ్ చేశారు. దానికి శ్రీనివాస్ యాదవ్ లాంటి గారు ఒక్కొక్క, అంటే 26 మంది ఇలాంటి వాళ్ళు నా నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పుడు నేను ఎక్కడ పోకున్నా కానీ నాకు బాధనే, రాలేదని చెప్పని ఎక్కడ పోగలం, అట్లా పోకుండానే ముఖ్యమంత్రి గారు బాగా బ్రహ్మాండమైన ప్లాన్ చేశారు. చాలా సంతోషం. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి 400 మంది పైచిలుకో ఆఫీసర్సు, 4000 మంది స్టాఫ్ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా అందరిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ఈనాడు హైదరాబాద్ని ఒక సుందరమైనటువంటి నగరాన్ని తీర్చిదిద్దాలని చెప్పని మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి దానికి నేను ఇప్పుడే హరీష్ రావు గారితో ఉదయం 7 గంటల నుంచి తిరుగుతున్న. పాపం హరీష్ రావు గారు కూడా 7 గంటలకే షార్ప్ 7 o'clock వచ్చారు. ఎన్బిటి నగర్ ఇవన్నీ చోట అక్కడ దగ్గర ఒక 50 కోట్ల రూపాయల వర్క్స్ నేను సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తుంటే అధికారులు ఇప్పుడు చేద్దాంలే, అప్పుడు చేద్దాంలే, ఎందుకులే, అది అని రకరకాలే. అంటే ఉదాహరణకు ప్రశాసన్ నగర్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి వాటర్ సంప్ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి వచ్చేటటువంటి వాటర్ ఒక 900 mm డయాతోని అక్కడికి వాటర్ సప్లై చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాటన్నిటి కూడా నీళ్లు ఈజీగా సమయానికి అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాత్రిపూట 12ంటికి, 2ంటికి, 3ంటికి వదిలేటటువంటిది ఒక టైం బాండ్ చేసి వదలడానికి అవకాశం ఉంటుంది. దానికి 18 కోట్లు అవసరం. మా ఎండి గారిని అడుగుతుంటే ఇప్పుడు ఇస్తానులేండి, కొత్త ప్రభుత్వం కదా, అప్పుడు ఇస్తానులే అని చెప్పి అన్నారు. పాపం హరీష్ రావు గారు వెంటనే స్పందించి అధికారులను పిలిపించి రామేశ్వరరావు డైరెక్టర్ గారికి చెప్పి ఈ 18 కోట్ల రూపాయలు నేను 20వ తారీఖు లోపల ఇది నేను ఇస్తాను, మీరు ముహూర్తం పెట్టమని చెప్పడం జరిగింది. సో ఇలా స్పందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిజంగా హర్షించాలి. రాజకీయాలకు అతీతంగా ఉండొచ్చు, మేము ఒక పార్టీ ఉండవచ్చు, కానీ పని చేయాలనే తపనతో చేస్తున్నటువంటి దాన్ని నేను నిజంగా కూడా హర్షిస్తున్నా. ఇంచుమించు నా నియోజకవర్గంలో హరీష్ రావు గారు 100 కోట్లు ఇస్తానని చెప్పారు. నేను చెప్పాను, సార్ 100 కోట్లు ఇస్తే మీ విగ్రహం ఎక్కడ పెట్టాలో చెప్పండి, తర్వాత తప్పనిసరి అక్కడ ప్లాన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సామాన్యమైన విషయం కాదు, మంచి మనసుతో చెప్తున్నటువంటి. అట్నే మా శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా నియోజకవర్గానికి ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే పోర్ట్ఫోలియో కూడా మీదే, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావలసినటువంటి విషయాల మీద మీరు స్పందించి అన్ని వసతులు వాళ్ళకి అందేటట్టు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని నేను వాళ్ళ తరఫున ఎందుకంటే ఎమ్మెల్యేకు స్వార్థం అనేది ప్రతి వాళ్ళకు ఉండాలి. స్వార్థం అనేది ఎంతవరకు ఉండాలంటే నిస్వార్థ భావనతో ఉండాలి. నేను ఎమ్మెల్యే, నాకు స్వార్థం ఉంది. నా స్వార్థం ఎంతవరకు, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు 26 రకాల ప్రజలు నివసిస్తున్నటువంటి వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి. ఉదాహరణకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైతే తీస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మన శ్రీనివాస్ యాదవ్ గారు అవకాశం కల్పించే వాళ్ళకి అన్ని కూడా ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నా. నా స్వార్థం అంతవరకు. అదే ముఖ్యమంత్రి గారు కూడా ఎలాంటి స్వార్థం ఉండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలి, నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కావాల్సిన అవసరాలు తీర్చడానికి నా రాష్ట్రం నంబర్ 1 ఉండాలి. 29 రాష్ట్రాలని కోరుకోవడంలో తప్పు లేదు. అదే ప్రధానమంత్రికి ఏముండాలి, నా దేశం బాగుండాలి, నా దేశ ప్రజలు బాగుండాలి, నా దేశ ప్రజల్లోకి అన్ని రకాల అవకాశాలు ఉండాలి. కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, సినిమా వాళ్ళకు కూడా
కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసేటటువంటి సినిమా ప్రజల ఆదరణతోని వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టకుండా, సరే ప్రజలు చూస్తారు వస్తుంది రెవెన్యూ రావాల్సిందే, మరి పెట్టే డబ్బు కొద్దిగా రావడానికే కదా, వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా పయనించాలని చెప్పని, ముఖ్యంగా శ్రీనివాస్ యాదవ్ గారు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి వారికి, ఎందుకంటే హైదరాబాద్ వ్యక్తి కాబట్టి మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు వారి యొక్క మంత్రివర్గంలో కూడా మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారికి అన్నీ తెలుసు కాబట్టి, ముఖ్యంగా సినీ వాళ్ళని ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా ఆదుకోవాలని చెప్పని మరొకసారి కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సినీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా పేరు పేరున పెద్దలందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా సాష్టాంగ ప్రణామాలు. ఒకటి భరణి గారు చెప్పినట్టు మా డిఎంసీ అధికారులు ఇక్కడే ఉన్నారు, ఆ హెల్త్ డిపార్ట్మెంట్కి నేను చెప్పేస్తా, అది జరుగుతుంది ఒకటి. అదేవిధంగా 24 క్రాఫ్ట్స్ రాజేశ్వర రెడ్డి గారికి కూడా 19 తారీఖు ఈసుప్ కూడా కృష్ణానగర్, అదంతా మీ వాళ్ళకి అందరికీ చెప్పండి. అదేవిధంగా వస్తున్నా, మన ఎమ్మెల్యే గారు ఇంతకుముందే చెప్పినట్టు చాలామంది ప్రజాప్రతినిధులను చూస్తాం, కానీ మా రామచంద్రరెడ్డి గారు ఎవరిని ఎట్లా ఒత్తుతాయి డబ్బులు వస్తావో ఆ టెక్నిక్ బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఇంతకుముందు హరీష్ గారు ఒక 50 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసిండని. అసలు ఈ స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రాంలోనే 26 యూనిట్స్ అంటే ఇంచుమించు 50 లక్షల లెక్క ఒక 13 కోట్లు వస్తున్నాయి. రెండోది ఇండస్ట్రీ గురించి చెప్పినారు. నేను మంత్రిగా, నేను అధికారంలో లేకున్నా ఇండస్ట్రీ అనేది నా కుటుంబంతో సమానం. మొదటి నుంచి ఏ మంచి అయినా చెడైనా ప్రతి విషయంలో తప్పకుండా నా కోఆపరేషన్ అవుట్రైట్గా ఉంటుంది. అదేవిధంగా మనం ప్రతిజ్ఞ చేసుకునే ముందు ఒక్కటే నిమిషం, నేను నిర్మాతల మండలి అధ్యక్షులు, కమిటీ సభ్యులు, అదేవిధంగా దర్శకుల కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులకు, నటులకు, టెక్నీషియన్స్కు ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకించి మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇప్పుడు ఇక్కడ భాగస్వామ్యమైనటువంటి మనందరం మిగిలిన వాళ్ళతో ఎక్కడనన్నా అవుట్డోర్లో ఉన్నా కానీ జస్ట్ ఒక మెసేజ్ టీవీలోకి ఇట్లా ఒక మెసేజు. రెండోది ఏదన్నా ప్రోగ్రామ్ కూడా మీరు ఆర్గనైజ్ చేస్తే రాజేశ్వర్ తివారీ గారి నంబర్ ఎట్లాగో ఉంది, అందరు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఫీల్డ్ మీద చేసే దానికంటే మెసేజ్ కూడా చాలా ఇన్స్పైర్ అవుతుంది కాబట్టి అది జర చేస్తారని చెప్పి ఆశిస్తూ మనం ప్రతిజ్ఞ దయచేసి ఫిలిం నగర్ నివాసులమైనటువంటి మేము స్వచ్ఛ హైదరాబాద్ ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము మా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతాం, చెత్తను రోడ్లపై వేయము, డస్ట్బిన్లలోనే చెత్తను వేస్తాము, ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే చెత్తను వ్యర్థాలను వేస్తాము, వేరు డస్ట్బిన్లలో సేంద్రియేతర చెత్తను వేరువేరుగా వేస్తాము. మా ఇల్లు, రోడ్లు, పార్కులు, కాలువలు, చెరువులలో ఏ విధమైన చెత్తా చెదారం లేకుండా అన్ని చర్యలు చేపట్టి హైదరాబాద్ నగరాన్ని నిజమైన పరిశుభ్ర నగరంగా రూపొందిస్తామని ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై స్వచ్ఛ భారత్. ఇవాళ మేము ప్రమాణం చేయడానికి మేము కరెక్ట్గా ఉన్నామండి, కానీ మాకు ఆఫీసర్లు కలిసి రావాలి. మేము ఎన్నిసార్లు ఫోన్లు చేసినా కానీ ఇప్పుడు సూర్యనారాయణ గారు చెప్పినట్టు ఈ ప్రోగ్రాం ఒక ప్రెస్టేజియస్ ప్రోగ్రాం ఒకటి. రెండోది జరుగుతున్నటువంటి 20 తారీఖు తర్వాత 26వ తారీఖు నాడు 26th ఈ మంత్ ముఖ్యమంత్రి గారు స్పెషల్ రివ్యూ మీటింగ్ కూడా పెట్టిండు ఇప్పుడు జరిగినటువంటిది. రెండోది ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరితో కలిపి. రెండోది ఎవ్రీ మంత్ ఒకరోజు ఈ కార్యక్రమం ఉంటుంది. సేమ్ అధికారులు వస్తారు. మనం తీసుకున్నటువంటి ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో ఎంతవరకు కంప్లీట్ చేసినాం,
ఇప్పుడు సూర్యనారాయణ గారు కూడా అడుగుతుంది ఏంటంటే డెఫినెట్గా స్పందిస్తారు. థ్యాంక్ యూ.